ఆడవాళ్ళలో కామన్గా ఏ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఆడవారిలో ముఖ్యంగా చూస్తే వరల్డ్ వైడ్ కావచ్చు, ఇండియా కావచ్చు, మొట్టమొదటి క్యాన్సర్ అంటే ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వారం యొక్క క్యాన్సర్. ఇవి రెండు మేజర్. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంతకుముందు స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని మాట్లాడుకున్నాం చూసారా. ఆ స్క్రీనింగ్ గైడ్లైన్స్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందే పసిగట్టవచ్చు. అందుకే మనం ఏమంటామంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మ్యామోగ్రఫీ అని చేసుకుంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే పసిగట్టవచ్చు. అలాగే మనకు 9 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కనుక హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకొని 29 సంవత్సరాలు దాటిన తర్వాత ప్యాప్స్మియర్ లాంటివి చేసుకున్నారనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం అరికట్టవచ్చు. వీటి రెండింటికి అందరూ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎఫెక్టివ్ మెడికేషన్స్ అనేటివి మనకు వచ్చినాయి. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫీమేల్స్ చాలామంది బ్రెస్ట్లో ఆ లంప్ వచ్చినా కూడా చాలామంది చెప్పుకోరండి. మన దానిలో ఎందుకు ఆ ఫీలింగ్ ఇంకా ఉండిపోయింది. పేరెంట్స్ చాలామంది ఎవరైతే పిల్లలు యూఎస్లో యూకేలో ఉంటారో వీళ్ళు చాలా రోజుల తర్వాత ఒక 8 months తర్వాత వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారేమో అని చెప్పి. ఈ లాజిక్ నాకు అర్థం కాదు. సో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం అందరం ఎట్లున్నారని అడుగుతారు కదా, మీ పేరెంట్స్ని ముఖ్యంగా ఆడవాళ్ళని ఏమన్నా ఇబ్బంది ఉందా? ఎందుకంటే ఇప్పటికీ మనకు బ్రెస్ట్ లంప్ అంటే ఏదో ఒక ఫోబియా ఉండిపోతుంది. సర్వైకల్ క్యాన్సర్ మేజర్ సిమ్టమ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్. దీని గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకోలేదు. బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్. చాలామంది మనకి బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతెందుకు మా క్యాబిన్కి వచ్చినప్పుడు కూడా హెసిటేట్ అవుతూ ఉంటారు. అప్పుడు ఇంట్లో ఉన్న మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు క్యాబిన్లో వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ చెప్తారు. ఇంకా మెంటాలిటీ ఉంది కాబట్టి మీరు ఒకవేళ అబ్బాయిలకు చెప్పలేకనుకున్నారు, మీ వైఫ్తోనో ఎవరితోనో సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇబ్బంది ఏమైనా ఉందా, గ్రాడ్యువల్గా అడుగుతూ ఉండాలండి. ఎందుకంటే ఇంకా కొన్ని నెలల తర్వాత ఆ సిమ్టమ్ చెప్పుకోలేక వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది మనకి. అందుకు నేను చెప్పేది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే చెప్పుకోండి. తొందరగా డయాగ్నోస్ అయితే తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వితౌట్ ఫియర్, వితౌట్ షై, వితౌట్ హెసిటేషన్ వాళ్ళు ముందుకు వస్తే ఇవి తగ్గించుకునే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.